ఇక లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బేషరతుగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. ఇలా అడగగానే అలా ఓకే చెప్పారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆల్మోస్ట్ అన్ని బిల్లులకి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పారు. సో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం. ఎందుకు ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అండ్ ఈ విషయాన్ని ఒక పత్రిక, ఆ పత్రిక ఏంటో కూడా చెప్తా. ఆంధ్రజ్యోతి, శరణు ఢిల్లీ అండ కోసం జగన్ పాట్లు, స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకే మద్దతు, బీజేపీ అడగగానే అంగీకరించిన జగన్ అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ చాలా కామెంట్స్ చేశారు సార్. అవి కూడా చదువుతా. కేంద్ర సర్కార్కు బయట నుంచి మద్దతు, లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం, అంశాల వారీగా కాదు అన్నిటికీ జై, పాత కేసులకు తోడు కొత్త స్కాములు, 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు, చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందం, తనను అరెస్ట్ చేస్తారని జగన్లో ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి బేషరతుగా మద్దతు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి? ఇప్పుడు శరణు అని జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కనుక అంటున్నాడు. నిజమే, ఆయన దగ్గర సిబిఐ కేసులు, ఈడీ కేసులు అందరూ తెలిసిందే కదా అది. సో అందువల్ల ఆ కేసుల కోసమే బీజేపీ మద్దతు గతంలో ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి రాసింది 100% కరెక్ట్ అది. సో భాష ఏదైనా విషయం మాత్రం కరెక్ట్. కానీ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ఇచ్చాడు? 2019లో ధర్మ పోరాట దీక్షలు చేశాక, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించాక, మోడీ ఈ దేశానికే పనికిరాడని చెప్పాక 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో లేడు. లాస్ట్ ఎండింగ్లో ఎలక్షన్ల ముందు వచ్చారు. మరి ఎందుకు మద్దతు ఇచ్చాడు? ఆయన మీద ఏ కేసులు లేవు కదా, ఏ స్కాములు లేవు కదా. శరణు అనాల్సిన అవసరమే లేదు కదా. పోనీ ఏ షరతులతో ఆయన మద్దతు ఇచ్చాడా? ఏ షరతులు ఇచ్చాడు కదా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించద్దు, మేము ప్రైవేటీకరించకపోతే మద్దతు ఇస్తా అన్నాడా? ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తా అనలేదు కదా. సో చంద్రబాబు నాయుడు అయినా మద్దతు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. ఇది 2014 నుంచి ఉన్న తతంగమే కదా. మనం అనేకసార్లు మాట్లాడుకున్నాం కదా. సో జగన్మోహన్ రెడ్డి క్లియర్గా తెలుసు, సిబిఐ ఈడీ కేసులకు చూసి ఆయన మద్దతు ఇస్తున్నాడు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. అందుకే నేను ఆంధ్రజ్యోతి కథనం కరెక్ట్ అన్నది, 100% కరెక్ట్ ఆంధ్రజ్యోతి. కానీ మరి వాట్ అబౌట్ వై డిడ్ చంద్రబాబు సపోర్ట్? ఆయన కేసులు లేవు, స్కాములు లేవు కదా. సో స్కిల్ డెవలప్మెంట్ కేసు లాస్ట్లో వచ్చింది కదా. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మద్దతు ఇచ్చాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఏ షరతులు పెట్టకుండా మద్దతు ఇచ్చాడు కదా. పోనీ మద్దతు ఇచ్చారన్నది ఆరోపణ కాదు. మీరు అనేక చట్టాలు, పార్లమెంటరీ హిస్టరీ తీయండి. 2010 నుంచి 24 మధ్య కాలంలో బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల మద్దతు ఇచ్చాడు. మోడీ ప్రభుత్వం చేసిన చట్టాలకు మీకు ఆంధ్రప్రదేశ్ దౌర్బల్యం ఏంటంటే చాలా బాధేస్తుంది. పార్లమెంట్లో గత 5 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటారు. పార్లమెంట్లో ఒకే రకం కొట్టేశారు. 22 మంది వైసీపీ ఎంపీలు, 3 టీడీపీ ఎంపీలు. ఓటింగ్ ప్యాటర్న్ మీరు కంపేర్ చేయండి, దాదాపు సేమ్. మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది రాష్ట్రపతి ఎన్నికకు. చంద్రబాబు నాయుడు, జగన్ వేరువేరు ఓటేశారు నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు ఒకే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థికి ఓటేయలేదా? నిజం కదా ఇది? మరి తెలంగాణ అసెంబ్లీలో అలా జరగలే కదా. తెలంగాణ అసెంబ్లీలో భిన్నమైన పార్టీలు, భిన్నమైన వ్యక్తులు ఓట్లేశారు కదా. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, జగన్ ఒకే రకం ఓటేశారు. పోనీ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అవిశ్వాస తీర్మానం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చింది. అప్పుడు టీడీపీ ఎన్డీఏలో లేదు. అందువల్ల గత 10 ఏళ్లలో ఏ పరిస్థితి అయితే ఉండేనో ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు అదే ఉంటుంది. 25 మంది ఎంపీల మద్దతు నేను ఎన్నోసార్లు చెప్పాను. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా 25 మంది ఎంపీల మద్దతు ఉంటుంది. అంటే 100% ఎంపీల మద్దతు ఉండేటువంటి రాష్ట్రం ఏమంటే ఆంధ్రప్రదేశ్. కానీ 100% ఏమీ రాంది కూడా ఆంధ్రప్రదేశ్కే. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన 100% ఎంపీల మద్దతు మోడీకే, బీజేపీకే. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ రాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు, రైల్వే జోన్ రాదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాదు, కడప స్టీల్ ప్లాంట్ రాదు, పోలవరంకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు, మీకు అమరావతికో 50,000 కోట్లు రావు, విజయవాడ మెట్రో రాదు, విశాఖ మెట్రో రాదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు పరిశ్రమ రాయితీలు రావు, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు రావు. అసలు ఏవి ఆంధ్రప్రదేశ్ రాదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగింటి ఆడపడచ్చు పురేందేశ్వర్ స్పీకర్ పదవి కూడా రాదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? తెలుగు వాళ్ళు గౌరవించే ఎన్టీ రామారావుకు భారతరత్న రాదు, కర్పూరి ఠాగూర్కి వస్తుంది, మీకు చరణ్ సింగ్కి వస్తుంది, కానీ మా ఎన్టీ రామారావుకి రాదు. కానీ 100 మంది ఎంపీలు కట్టకట్టుకొని ఓట్లేస్తారు, 100% ఎంపీలు. వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు.
మరి ఈ బేషరతుగా శరణ్ అనేటప్పుడు పత్రికలు ఏం రాస్తాయి? సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు శరణ్ రాస్తాయి, ఆంధ్రజ్యోతిలో జగన్ శరణ్ రాస్తాయి. అందువల్ల అంటే ప్రజలకు కూడా వీళ్ళు న్యాయం చేస్తున్నారా ఉన్నది చెప్పాలి కదా. అయ్యా మరి బేషరతుగా 2 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఓపెన్ చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ తెలుసు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కాదలుచుకోలేదు సపోర్ట్ చేస్తున్నాడు. గతంలో సపోర్ట్ కూడా అందుకే చేశాడు, అందరూ డౌట్ ఏమన్నా. అందుకే ఆంధ్రజ్యోతి కథనం రైట్ అంటున్నా. కానీ అది పాక్షిక కథనం. రియల్ కథనం ఏంటంటే ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కేంద్రం అన్యాయం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నా మద్దతు ఇచ్చుకుంటూనే వచ్చారు కదా. సో క్వశ్చన్ ఏంటంటే కేసులు ఉన్నవాడు మద్దతు ఇచ్చాడు, కేసులు లేని వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. స్కాములు ఉన్నవాళ్ళు మరి మద్దతు ఇచ్చారు, స్కాములు లేని వారు మరి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మద్దతు ఇచ్చారు? ఆంధ్రజ్యోతి చెప్పాలి కదా కారణం దీనికి. రైట్ సార్. లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు సార్. తెలుగు వారు ఎక్కువ మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి. కానీ ఓవైసీ ప్రమాణ